హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ కండి. వచ్చేసి గార్డెన్ అండి. ఇది నిన్న వాన పడింది కదా ఫ్రెండ్స్. వచ్చేసి అసలు ఎట్లా జల్లు కొట్టిందంటే ఫ్రెండ్స్, వచ్చేసి ఎక్కడ మొగ్గలన్నీ రాలిపోతాయో అని నాకైతే భలే భయం వేసింది. ఇదిగోండి ఒక మందార మొగ్గ అయితే బయట వైపుకుంది, మీకు చూపిస్తున్నా చూడండి. అది పెద్ద మొగ్గ బయట వైపుకుంది. ఇక మల్లెపూల సంగతి చూద్దాం రండి నాతో పాటు. నిన్న వాన ఫుల్ కొట్టింది ఫ్రెండ్స్ మాకైతే, మా హైదరాబాద్లో అయితే. ఇదిగోండి పూజ అది చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఇవాళ దోశలు వేసేసా అండి. పూజ అది చేసుకున్నాను. ఫ్లవర్స్ ఏమో ఇంటి ముందుకు వస్తే తీసుకున్నానండి, మా పెరట్లో కాదు. ఇవి చూసి మా పెరట్లో పూలు అనుకుంటారేమో, అందుకని చెప్తున్నాను. ఇదిగోండి ఇంటి ముందే మాకు తులసి చెట్టు ఉంటుందండి. ఇదిగోండి తులసి చెట్టు పెరగడానికి నేను ఒక టిప్ చెప్తా అండి. ఇదివరకు లాంగ్ వీడియోలో చెప్పాను, కానీ షార్ట్ వీడియోలో కూడా చెప్తాను. ఇదిగోండి మా మల్లె చెట్టు అయితే బాగానే ఉందండి, కానీ పూలు ఏమైనా రాలిపోయినాయా ఏంటా అనేది చూడాలి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. నిన్న వచ్చిన గాలివానికి మొత్తం రాలిపోయినాయేమో అని భయపడ్డాను. ఇదిగోండి ఉన్నాయి, కొయ్యాలి అన్నీ. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది మల్లెపువ్వు. మాకైతే మార్నింగ్ కోయిలలు, చిన్న చిన్న పిట్టలు, పావురాళ్ళు భలే ఉంటుందండి మా లొకేషన్ అయితే. వెదరు అది కూడా చాలా బాగా ఉంటుంది. వింటున్నారా? మీరు కూడా వీడియోలో వినొచ్చు. చిన్న చిన్న పిట్టలు అరుస్తూ ఉంటాయి, చూస్తున్నారా? ఇదిగోండి 2 పూలు కోస్తున్నా. ఇదిగోండి ఇన్ని పూలు వచ్చినాయండి, రోజు అమ్మవారికి పెడతాము. ఇది కూడా మల్లె చెట్టే అండి. ఈ మొత్తం మల్లె చెట్లేనండి. మా అత్తయ్య గారికి అయితే చెట్లు అయితే చాలా ఇష్టం అండి, చాలా కష్టపడి పెంచుతారు. ఇదిగోండి ఇక ఈ బాసాన్లు అవన్నీ మంచి నీట్గా సర్దేసుకోవాలి కిచెన్లో వచ్చేసి. ఇదిగోండి ఇన్ని పూలు వచ్చినాయండి. ఇదిగోండి ఇవి ఇంటి ముందుకు వస్తే పూలైన వస్తే పూలు అవి మల్లెపూలు తీసుకున్నాను. 30 రూపీస్ అండి. ఇవి కూడా ఇంతేను, 30 రూపీస్. చామంతులు అను గులాబీలు కలిపి. ఇవేమో మా పెరట్లో అండి. బయట కొన్న దానికంటే ఇంట్లో పెంచిన పూలకే మంచి స్మెల్ వస్తుందండి. అసలు అక్కడ నించుంటే చాలు, నేను వాటర్ స్టోర్ చేసుకుంటా కదా, అక్కడ నించుంటే చాలు ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలిసిపోతుంది మనకి, మల్లెపూలు విచ్చినాయి అని కూడా. ఇదిగోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేశాను కదా, అందులో కల్ల పచ్చడి చేశానండి. ఇక ఇవాళ అయితే లంచ్కి స్టార్ట్ చేసేస్తున్నా. బెండకాయ కర్రీ, దోసకాయ పప్పు, రసం చేస్తున్నా అండి. వచ్చేసి చట్నీస్ ఉంటాయి కదా మనకు, ఆవకాయ ఉంటుంది, మాగాయ. నేను నిన్న నిమ్మకాయ కారం చేశాను అండి. వచ్చేసి ఇగో బెండకాయలు అవి తరిగి పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇదైతే వచ్చేసి నేను వెన్నపూస నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటాను, చాలా వీడియోస్లో చెప్పాను కదా. ఇదిగోండి వచ్చేసి గిన్నె నిండిందని చెప్పి చేసి పెట్టేస్తున్నాను. అవైతే వచ్చేసి రవ్వ వడియాలండి. రవ్వ వడియాలు పెట్టాము. ఏంటో అండి, ఎప్పుడు బియ్యం పిండి వడియాలు పెడదామన్నా సగ్గు బియ్యం పెడతాము, మళ్ళీ గుమ్మడికాయ పెడతాము, రవ్వ వడియాలు పెడతాం. బియ్యం పిండికి వచ్చేసరికి వర్షాలు వచ్చేస్తాయి. 3 years నుంచి పెడదామనుకోను, వర్షాలు రాను. ఈ సంవత్సరంలో మరి వీలవుతుందో లేదో చూడాలండి. వచ్చేసి బియ్యం పిండి వడియాలు. ఇక మళ్ళీ స్కూల్స్ రేపునైతే ఇంకా పిల్లలకి బాక్స్లో కూడా ఉంటాయి కదా అని కొంచెం ఎక్కువ పెట్టుకుంటామండి. వచ్చేసి రవ్వొడియాలు, సగ్గుబియ్యము, గుమ్మడికాయ, ఊరిమిరపకాయలు, హోమ్మేడ్ అప్పడాలు కూడా చేస్తా అండి నేను, అప్పడాల పిండితోటి. అవి కూడా కలిపి ఒక షార్ట్ వీడియో చేస్తాను చూడండి. అన్ని రకాల వడియాలు, అప్పడాలు కాల్చి మీకు చూపిస్తాను, ఒక షార్ట్ వీడియో చేస్తాను. అన్నీ హోమ్మేడ్ అండి, అన్నీ ఇంట్లో చేసినవి, ఊరిమిరపకాయల దగ్గర నుంచి అన్నీ. ఇదిగోండి దోసకాయ పప్పు కూడా చేస్తున్నా. ముందు పప్పు పెట్టేశాక ఇంకో స్టవ్ మీద కర్రీ పెట్టేస్తా అండి. కూరగాయలన్నీ తరిగేసి పెట్టుకుంటే వంట తొందరగా అయిపోతుందండి. ఒక 1/2 hourలో అట్లా అయిపోతుంది, ఎన్ని ఐటమ్స్ అయినా. ఇదిగోండి పప్పు పెట్టేసుకున్నాను కడిగేసుకొని. చాలామంది కుక్కర్లో నీళ్ళన్నీ పొంగిపోతూ ఉంటాయని అంటారు కదా అండి. నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. మనము ఇప్పుడు ఈ పప్పు ఇట్లా కడిగి పెట్టేసుకుంటాం కదా, ఇందులో చిన్న మూత కానీ కటోరీ కానీ వేసామంటే ఆ నీళ్ళని అందులోకి వచ్చేస్తాయి. మనకి మూతల నిండా పడకుండా పాడవకుండా ఉంటుంది. ఇదిగోండి దీని నిండా పడి, లేదంటే గ్యాస్ పొయ్యి మీద ఇక్కడ పడి ఉంటుంది కదా, అందుకని ఈ టిప్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చిన్న మూత కానీ లేకపోతే కటోరీ కానీ వేసామంటే, కటోరీ అంటే అదే అండి బౌలు, వేసాము అంటే ఆ నీళ్ళని అందులోకి వెళ్ళిపోతాయి. మనకి ఇంకా అది కిందకి పొంగటం కానీ పొయ్యి మీద పట్టడం కానీ ఉండదు. నేను అట్లానే 2-3 times చేశాను, నాకు అట్లానే అయింది.
అందుకని మీకు నేను షేర్ చేస్తున్నాను. ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి, చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఓకేనా? అయితే వేసేసుకొని దోసకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. అగో చూస్తున్నారు, ఏమన్నా నీళ్ళు ఏమన్నా ఉంటే మనకి ఇందులోకి వచ్చేస్తాయి. పప్పు మంచిగా కూడా ఉడుకుతుంది. మీకు పప్పు ఉడకట్లేదు అంటే కనుక కొంచెం వేయించుకోండి. కందిపప్పు వేయించిన పప్పుతో చేసినా కూడా టేస్టీగా వస్తాయి. లేదంటే మనం తినే సోడా ఉంటుంది కదా, అది కొంచెం వేసుకున్నా కూడా ఉడికిపోతుంది. దోసకాయ పప్పులో కొంచెమే చింతపండు వేస్తా అండి, ఎందుకంటే ఇది వచ్చేసి పుల్లగా ఉంది కొంచెం, అందుకని కొంచెం వేస్తా. నేనైతే ఎక్కువ వేయనండి. వేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. కర్రీ వచ్చేసి స్టవ్ ఖాళీ ఉంది కదా, బాండి పెట్టి నూనె పెట్టేసుకుని ఇదిగోండి. మొత్తం ఇదంతా కూడా పొంకలేదు, స్టవ్ మీద కూడా పడలేదండి. ఇదిగోండి పోపు వేసేసుకుందామని చెప్పి తీసేసాను. వచ్చేసి ఇక అయితే నా వీడియోస్లో కొంచెం చేంజ్ చేశానండి. వచ్చేసి వీక్లీ 4 days ఏమో లైవ్స్ పెడతా అండి. మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour. డైలీ 1 షార్ట్ వీడియో ఉంటుంది. అట్లానే 3 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తా అండి. లైవ్ ఎందుకు చేస్తున్నానంటే వాచ్ అవర్ కోసం చేస్తున్నాను అండి. వచ్చేసి వాచ్ అవర్ కావాలి కదా అని చెప్పేసి చేస్తున్నాను. ఇవేమో మామూలుగా డైలీ 3 లాంగ్ వీడియో, డైలీ కాదు వీక్లీ 3 లాంగ్ వీడియోస్ పెడదామని. ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా, కొంతమంది వీడియోస్ లేవు లైవ్సే ఉన్నాయని అడుగుతున్నారు. అందుకని క్లారిఫికేషన్ కోసమని ఇట్లా వీక్లీ ప్లానింగ్ చేసుకున్నా అండి. వచ్చేసి ఇవన్నీ వచ్చేసి మినపప్పు ఆవాలు అయితే వేసేసుకున్నాను కూరపప్పు కోసమని. నెక్స్ట్ అయితే వచ్చేసి పచ్చిమిరపకాయలను కరివేపాకు వేసి అటు ఇటు కలిపేస్తున్నాను. వచ్చేసి లైవ్ చేయటం వల్లే మనకి సబ్స్క్రైబర్స్ అవి వచ్చారండి. లైవ్ కూడా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వచ్చేసి లైవ్లో కూడా ఏదో లైవ్ చేస్తున్నాం కదా అని చెప్పి అనుకోవద్దు. మేము దాంట్లో అయితే వచ్చేసి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి మేము ఏం చేస్తున్నామంటే అండి, రామాయణం, భాగవతం అవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి క్వశ్చన్స్ వేస్తారు, మాకు తెలిస్తే ఆన్సర్ చెప్తాం. లేదంటే దాని గురించి శ్లోకాల్లాగా చిన్న చిన్న మాటల్లాగా వింటూ ఉంటామండి. 1 hour అట్లా ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే మామూలుగా లైవ్ అనేసరికి ఇంకా ఎవరో వస్తారు, ఏదో మాట్లాడుకుంటారు. మగవాళ్ళు ఆడవాళ్ళు అన్నది ఏం లేదండి. మగవాళ్ళు ఉన్నా కూడా మేము అందరం కలిసి బ్రో అనే అంటాము. బ్రో అంటే బ్రదర్ అండి. మీకు ఆల్రెడీ నేను లైవ్లో కూడా చెప్పాను, మళ్ళీ క్లారిఫికేషన్ కోసం అని చెప్తున్నాను. సిస్ అంటే సిస్టర్ అండి. వాళ్ళు అట్లా రాగానే ఫస్ట్ గుడ్ మార్నింగ్ అట్లా అని అనుకుంటాం కదా, బ్రేక్ఫాస్ట్ అంతా అవ్వగానే ఒక 15 minutes క్యాజువల్గా మాట్లాడేసుకొని తర్వాత ఇంకా ఎవరికి ఎక్కువ దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే భాగవతం కానీ రామాయణం కానీ దాని గురించి అట్లా చేసుకుంటాము శ్లోకాలు. వచ్చేసి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేస్తున్నాం అండి. నెక్స్ట్ ఇదిగోండి కొంచెం మూత పెట్టుకొని పసుపు ఉప్పు వేసుకోవాలండి. మనం కలుపుతూనే ఉంటేనే మనకు అది ముద్ద కాకుండా ఉంటుంది. లేదు జిగురు ఎక్కువ ఉందంటే మాత్రం కొంచెం బియ్యం పిండి అట్లా చల్లితే పొడి పొడిలాడుతూ బెండకాయ కర్రీ వస్తుంది ఈజీగా అండి. ఇందులో వచ్చేసి పసుపు ఉప్పు వేసాను. నా వీడియోస్లో అయితే వచ్చేసి బెండకాయ కర్రీ అను, అట్లానే మొన్న నేను పెళ్ళిళ్ళలో చేస్తారు కదా అండి ఫ్రై లాగా శనగపిండి చేసి, ఆ వీడియో కూడా షేర్ చేశాను. బెండకాయతో కర్రీ చేయొచ్చు, పచ్చడి చేయొచ్చు. ఇట్లా ఇదైతే చపాతీలోకి అన్నంలోకి బాగుంటుంది. అదైతే ఓన్లీ శనగపిండి అవన్నీ వేయించింది ఓన్లీ అన్నంలోకి యూస్ఫుల్ అవుతుందండి. ఇదిగోండి ఈ స్టవ్ మీద కూర ఉడుకుతున్నది కదా, ఇదిగోండి వచ్చేసి నేను చెప్పిన టిప్పు చాలా బాగా వచ్చింది. చూడండి పప్పు అస్సలు పొంగలేదు, మీకు నేను చూపించాను కదా. చూడండి నీళ్ళన్నీ ఇప్పుడు ఇందులోనే ఉండిపోతాయి. ఇదిగో చూస్తున్నారా, పప్పు కూడా ఉడికిపోయింది కాబట్టి పోపు పెట్టేసుకున్నాం. ఇంకో పప్పు కూర అయిపోతుంది. ఇంకా రసము అను రైస్ పెట్టేస్తే అయిపోతుందండి. నేను డైలీ ఐటమ్స్ చేయనండి, 1 or 2 చేస్తాను. ఇంకా ఇవాళ అన్నీ కొన్ని ఉన్న వెజిటేబుల్స్ అని ఇన్ని రకాలు చేయాల్సి వచ్చింది అండి. ఇందులోనే అన్నీ పసుపు ఉప్పు కారం వేసేసాను. ఇంకా పోపు పెట్టేసుకుంటే అయిపోతుందండి. వచ్చేసి కొంతమంది పప్పు ఏమో గట్టిగా ఉండాలంటారు, కొంతమంది ఏమో పలచగా ఉండాలి అంటారు. మా ఇంట్లో అయితే గట్టిగా తింటారండి. మీ ఇళ్ళలో ఎలా తింటారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? కొంతమంది ఏమో గోడ కొట్టినట్టు రాయిలాగా ఉండాలి పప్పు అని అంటారు. కరివేపాకు వేసుకున్నాను. ఇంకా అన్ని వడియాలు వేయించేసుకుంటే ఇవాళ లంచ్ ప్రిపరేషన్ అయిపోతుందండి. వచ్చేసి ఇవ్వండి వచ్చేసి రైస్ కడిగి పెట్టేసుకుంటున్నాను అండి. వచ్చేసి నేనైతే మనము బియ్యానికి పప్పులకి పురుగులు పడతాయి కదా అండి. వచ్చేసి ఆ పురుగులు పట్టకుండా నేను ఒక టిప్పు అనేది రెడీ చేసి షార్ట్ వీడియో చేశాను. షార్ట్ వీడియో తులసి చెట్టు ఎట్లా పెరగాలనేది ఒక షార్ట్ వీడియో, బియ్యానికి పురుగు పట్టక ముందు ఎట్లా ఉన్నాయి, అది కలిపిన తర్వాత నేను చెప్పిన టిప్పు కలిపిన తర్వాత బియ్యం ఎట్లా ఉన్నాయో అనేది ఒక షార్ట్ వీడియో చేశాను.
ప్లీజ్ చూడండి, చూసి కమెంట్ చేయండి. ఇదిగోండి బియ్యం కడుక్కున్నాను, రైస్ పెట్టి. ఇదిగోండి పప్పు అది అయిపోయింది, దగ్గర పడినాను. చిన్న బాండ్లు పెట్టేసుకున్నా అండి. నూనె వేసుకొని పోపు వేసేసుకుంటున్నా. మాకు పప్పు చేసినా, సాంబార్ చేసినా, ఏం చేసినా వడియాలు మిరపకాయ ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలండి. ఇదిగోండి ఇక్కడైతే వచ్చేసి మసాలా టీ పెట్టాను. ఇదిగోండి పప్పులోకి పోపు అది పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడేమో వచ్చేసి పాలు పెట్టేసుకున్నాను. కొంచెం క్లియర్గా కనిపించట్లేదు వీడియో అన్నాను. ఇదిగోండి వచ్చేసి టీ మసాలా టీ పెట్టేసుకున్నాను. అయిపోయింది. వంట అంతా అయిపోగానే ప్రశాంతంగా కూర్చొని టీ తాగటం మాకు అలవాటు అండి ఇంట్లో. వచ్చేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి, నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలామంది. కొన్ని వీడియోస్కి బాగా వచ్చినాయి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇట్లానే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఫస్ట్ పేమెంట్ తీసుకునేదాకా వెళ్తాను. ఎన్ని వీడియోస్ అయినా పెడతా అనే నమ్మకం నాకు వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.